కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జాతీయ సార్వత్రిక సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్లకు చెందిన జిల్లాలో వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొని సమ్మెలను విజయవంతం చేసినట్లు కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ ఆదినారాయణమూర్తి తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్ లో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భారత్ బంద్ కు మద్దతుగా బ్యాంక్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగులు అంత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నూతనంగా తీసుకొస్తున్న లేబర్ కోడ్స్ ను తక్షణం రద్దు చేసుకోవాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, కార్మికుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న సమ్మె హక్కును కాలరాసే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణం 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం భారీ ర్యాలీగా హెడ్ పోస్ట్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, శ్యామ్ కుమార్, జేఎన్వి శ్రీనివాస్, ప్రభాకర్, శ్రీధర్, ప్రశాంత్, వీరాస్వామి, రామ్జీ, రంజిత్, దినకరన్, సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. మినిమం శాలరీ మనకి పెట్టడం జరిగింది. ఒక నెలకు 5,148 ఫ్లోర్ వేజ్ నిర్ణయిస్తున్నారు. రోజుకు 178 పర్మనెంట్ వేకెన్సీస్ తీసేసి వాటి పేర్లో మనకు అర్థం కాకుండా అందంగా చెప్పేటట్లుగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నా జీవితకాలం ఫిక్స్డ్గా ఉండే ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఎంత గొప్పగా చేస్తుంది అంటే మనం అనుకోము. ఎంప్లాయీస్ మామూలు ప్రజలు అనుకుంటారు. టెంపరీ కాకుండా ఫిక్స్డ్ టర్మ్ వేరు, టెంపరీ వేరు, పర్మనెంట్ వేరు. ఫిక్స్డ్ టర్మ్ అంటే మీకు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యోగం, దాని మీద అందంగా మీ గ్రాటిట్యూడ్ ఉంటుంది అంటున్నారు. అది ఎవరైనా సరే 10 మంది దాటిన ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు పూర్వం గ్రాటిట్యూడ్ పే చేయవలసిందే. అలాగే పనిచేసే హక్కును కూడా తిరస్కరిస్తున్నారు. ఇవన్నీ వదిలేస్తే ఆర్గనైజర్ సెక్టార్లో, మన బ్యాంకింగ్ సెక్టార్ లాంటి దాంట్లో మనం రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించి పోరాడి సమ్మెలు చేసి మనకు కావాల్సిన వాటిని డిమాండ్ చేసి ఒత్తిడి చేసి సాధించుకుంటున్నాం. నిన్న మీరంతా లేరు, నిన్న డెమాన్స్ట్రేషన్ చేసి చెప్పడం జరిగింది. 27వ తారీఖు జరిగిన సమ్మె ఒక అద్భుతమైన సమ్మె, అపూర్వమైన సమ్మె. కాకినాడలో అయితే 40 సంవత్సరాల నుంచి అలాంటి ఊరేగింపు జరగలేదు, అలాంటి జరగలేదు, భారతదేశంలోనే జరగలేదు. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా పవర్ఫుల్ మెసేజ్ వెళ్ళడం జరిగింది. బ్యాంక్ ఎంప్లాయీలు డిటర్మినేషన్తో ఉన్నారు. ఫెడరల్ బ్యాంకును సాధించుకోవాలనే ఒక సందేశం అనేది చాలా బలంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఈ శక్తి మనకు ఎలా వచ్చింది? 3 రోజుల సమ్మె జరిగిన తర్వాత కూడా 4వ రోజు సమ్మె చేసే శక్తి ఏమొచ్చింది? సమ్మె హక్కు. భవిష్యత్తులో లేబర్ కోడ్స్ తీసుకొచ్చి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ మార్చి లేబర్ యాక్ట్ను మార్చడం వల్ల యూనియన్స్ సమ్మె చేయాలంటే దాదాపు అసాధ్యం. పర్మిషన్ అడగాలి, నోటీస్ ఇస్తే సరిపోద్ది. ఆ నోటీస్ కాస్త వాళ్ళు చెక్ చేసి పర్మిషన్ ఇవ్వాలనే పరిస్థితిలోకి రావడం జరిగింది. 80,000 బ్యాంకు బ్రాంచ్లు ఉన్న భారతదేశంలో ఈఎఫ్ఐయు ఒక స్ట్రైక్ నోటీస్ ఇస్తే మనం 15 రోజులు నోటీస్ ఇస్తాం. 15 రోజుల్లో మెంబర్లందరి దగ్గరికి వెళ్ళి ఇందులో మీరు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, మీకు సమ్మతేనా అని అడిగి ఆ నీరు తీసుకున్న తర్వాత పరిష్కరించే వ్యవస్థకు వాళ్ళు ప్రతిపాదించి అమల్లోకి తీసుకొస్తున్నారు. దీన్ని ప్రధానంగా ఈ రోజున ఏఐబిఓ దానికి కారణం ఇది. కాబట్టి ఈ సమ్మెలో ఇది చాలా ప్రధానమైంది. భవిష్యత్తులో కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం ప్రజల కోసం నిలబడితే మన డిమాండ్స్ కూడా కలుపుకుని రిక్రూట్మెంట్స్ వెంటనే జరగాలని, బ్యాంక్స్ ప్రైవేటైజ్ చేయకూడదని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని బ్యాంకు ఉద్యోగుల ముందు, మీ అందరి ముందు సాధించవలసిన ఒక గొప్ప పోరాటం చేయవలసింది పాత పెన్షన్ని కాపాడుకోవడం, తీసుకురావడం కోసం. మరి నెమ్మదిగా ఈఎఫ్ఐ కూడా ఇవన్నీ అయిన తర్వాత కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరూ కూడా పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాల్సిన, ప్రెషర్ పెట్టవలసిన బాధ్యత యువతరం మీద ఉంది. పోరాడవలసిన బాధ్యత నాయకత్వాల మీద ఉంది.